ఒక్కసారి మనం దేవునికి అప్పగిస్తే మరలా రెండోసారి మనము ఆయన జోలికి వెళ్ళనవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. బీ రెడీ ఫర్ యాక్షన్ వెన్ యు ప్రే. నువ్వేం చూస్తున్నావు అంటే నీ దగ్గర ఏదైతే లేదో అది నువ్వు చూస్తున్నావు. దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే వాడుతాను, దాని ద్వారానే నేను దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. వాట్ మేక్స్ సెన్స్ టు యూ డజంట్ మేక్ సెన్స్ టు గాడ్. వాట్ మేక్స్ సెన్స్ టు గాడ్ డజంట్ మేక్ సెన్స్ టు యూ. దేవుని సూచనలు తరచుగా మీ అవసరానికి సంబంధం లేనట్లు కనబడుతుంది, కానీ దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో అది చేస్తే మీ యొక్క అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. అప్పుడు అద్భుతం జరగాలంటే దేవుడి దిగి రావాలేమో, కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఇప్పుడు నీలో ఉంటాను, నువ్వే ఆ అద్భుతం చెయ్యునుగాక. నీ యొక్క శరీరము ఆయన ఆలయం కింద అందుకే మార్చేశాడు. God wants to use the ordinary to do the extraordinary. యోహాను సువార్త 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు ఇలాగా చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పుచున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూములు పట్టి 6 రాతి బాణుల అక్కడ ఉంచబడిన. యేసు ఆ బాణుల నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అందరూ చెప్పండి, అంచుల మట్టుకు నింపిరి. ఈరోజు నేను చెప్దాం అనుకునే వాక్యము, బాణలను నింపండి. అందరూ చెప్పండి, ఏ నింపాలండి? బాణలను. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో బాణలు ఉన్నాయి. ఏం బాణలు అంటే రాతి బాణలు. ఏం బాణలు అండి? రాతి బాణలు. ఆ రాతి బాణలను వారు నింపారు. హల్లెలూయా. ఏంటి ఆ యొక్క బాణలు నింపడం అంటే, నిన్న అద్భుతాలు చేసే దేవుడు నేటికి కూడా చేసేవాడుగా ఉన్నాడు. కానీ అద్భుతం కోసము మనల్ని మనం ఎలాగా సిద్ధపరచుకోవాలి, అద్భుతం కోసము మనము ఎలాగా సిద్ధపరచుకోవాలి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు అద్భుత కార్యాలు చేసినటువంటి ప్రాంతం అది, రైట్? అద్భుతాలు చేసినటువంటి ప్రాంతము. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ వాస్ హిస్ ఫస్ట్ మిరకల్. కానీ ఆ ఫస్ట్ మిరకల్ని దేవుడు ఎక్కడ చేశాడంటే, దేవుడు ఒక మీటింగ్లోనో లేకపోతే ఒక ఫెస్టివల్లోనో చేయలేదు, ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో చేశాడు. alright? ఒక ఫ్యామిలీ ఫంక్షన్. వెడ్డింగ్ అంటే ఏంటి? పెళ్ళి అంటే ఫ్యామిలీ ఫంక్షన్, అదొక కుటుంబ వేడుక. అది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్లో దేనిలో అద్భుతం చేశాడంటే ద్రాక్షారసము, వైన్. ద్రాక్షారసము మన బైబిల్లో చూస్తే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు జాయ్, ఆనందంతో కూడినటువంటి ఒక పదార్థంగా మనము బైబిల్లో చూస్తాం. ఆ యొక్క ఆనందము పొందుకునేటువంటి ఆ యొక్క ద్రవ్యం అయిపోయింది, కానీ వివాహం అవ్వలే. వివాహం జరుగుతుంది, వివాహం ఆగిపోలే. ఆల్రైట్, నౌ దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. దేవుడు సాధారణంగా మనం ఎక్కడ పని చేస్తాడని అనుకుంటామంటే, మన యొక్క స్వస్థతలో పనిచేస్తాడు అనుకుంటాము, మన యొక్క ప్రమోషన్లో పనిచేస్తాడు అనుకుంటాము, మన యొక్క అవసరతలో పనిచేస్తారని చెప్పి అనుకుంటాము. కానీ దేవుడు ఎంత చిన్న అంశమును, మీ ఆనందము ముగించబడకుండా మీ ఆనందము కొనసాగించబడాలి అనేటువంటి ఆ యొక్క చిన్న ద్రాక్షారసము దగ్గర కూడా దేవుడు మీ యొక్క ప్రతి అక్కరను పట్టించుకుంటాడు. హల్లెలూయా. మీ ప్రతి అక్కరను హీ కేర్స్ అబౌట్ స్మాల్ థింగ్స్. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉట్టి మీ స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు మీ యొక్క
వంటగదిలో కూడా పనిచేసే దేవుడు. ఆమేన్. మన వంటగదిలో, మన యొక్క అవసరతలో, అనగా ఆయన చిన్న చిన్న విషయాల్లో కూడా పట్టించుకొని ఆ యొక్క అవసరతను తీర్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క 2 చేతులు పైకెత్తి పరలోకం వైపు తిప్పి, ప్రభువా, ఈ రోజునైనా ఈ యొక్క వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడు అని చెప్పి మనము ఆయనని అడుగుదామా? మన యొక్క హృదయాలు తెరుద్దాం ఒక్కసారి. దేవా, ఈ ఉదయం ప్రభువా, ఈ వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడు. ఈ వాక్యము నా కొరకే అని మాట్లాడు. ఈ వాక్యము ఎవరో కొరకు కాదు, ఈ వాక్యము నా కొరకు మాత్రమే. ప్రభువా, ఈ రోజునైనా ఈ యొక్క అద్భుతము, కానా వివాహములో జరిగినటువంటి అద్భుతము, దేవా, నీవు ఉట్టి బలిపీఠము మీద మాత్రమే దేవుడు కాదు ప్రభువా, మా యొక్క వంటగదిలో, మా యొక్క వివాహాలలో, మా యొక్క నెల వారి ఖర్చులలో కూడా, అవసరతల్లో కూడా నీవు మాకు దేవుడు అయి ఉన్నావు. దేవా, యోహాను చెప్పిన రీతిగానైనా దేవా, అక్కడ వారికి ద్రాక్షారసము లేదు అనేటువంటి మాట మరియమ్మనైనా చెప్పింది. దేవా, ఈరోజు ప్రభువా, మా యొక్క జీవితాల్లో ఏమి లేదో నీకే తెలుసు. మా యొక్క వివాహము ఇంటాక్ట్గా ఉండుండొచ్చు, మా యొక్క వివాహము సరైనటువంటి పరిస్థితిలో ఉండుండొచ్చు, కానీ మా యొక్క ఆనందము లేదేమో. Probably we ran out of joy in the wedding, in the marriage. దేవా, ఈ రోజునైనా మా యొక్క ఉద్యోగాలు ఉండుండొచ్చు, కానీ ఆ యొక్క ఉద్యోగాల్లో ఆనందం లేదేమో. దేవా, ఆ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండుండొచ్చు ప్రభువా, కానీ ఆ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్లో మా కుటుంబంలోనైనా మేము కలిగి ఉండాల్సినటువంటి ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఆనందము లేదు ప్రభువా. దేవా, అయిపోవడం అనేటువంటిది సాధారణము, కానీ నీవు ప్రభువా నీ యొక్క మహిమ మొట్టమొదటిసారి అక్కడే మాకు చూపించావు. మా యొక్క కొరతలో నీవు చూపించావు. ఈ ఉదయకాలము మా జీవితంలో నీవు మాట్లాడము. నీ యొక్క అద్భుతం మా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లెట్స్ ఆల్ బి సీటెడ్. అందరు కలిసి కూర్చుందాము. పరలోకము ఎక్కడ స్పందించిందో ఒకసారి చూడండి. మొట్టమొదటిసారి పరలోకము ఎక్కడ స్పందించిందంటే, మరణం దగ్గర స్పందించలేదు, ఏదో కుష్టు వ్యాధి దగ్గర స్పందించలేదు, ఒక వివాహంలో స్పందించింది. హల్లెలూయా. హెవెన్ రెస్పాన్స్ టు యువర్ నీడ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోహాను ఈ 4 మాటలు మనం చూస్తూ ఉంటాము. ఏమనంటే యోహాను సువార్తలో రాయబడింది, వారికి ద్రాక్షారసము లేదు అనేటువంటి మాట మరియమ్మ చెప్తా ఉంటుంది. వారికి ద్రాక్షారసము లేదు. ఆ యొక్క ద్రాక్షారసము ఎందుకు లేదు అంటే, మనుషులు త్రాగుతారు, దాని సాధారణం, వాటర్ తాగితే వాటర్ అయిపోద్ది, ఆహారం తింటే ఆహారం అయిపోద్ది. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అంత సాధారణమైనటువంటి ఆ యొక్క విషయము. ఈరోజు నేను ఎందుకు ఈ యొక్క మాట మాట్లాడుతున్నానంటే, దేవుడు ఉట్టి ఆదివారానికి మాత్రమే దేవుడు కాదు, మన యొక్క ప్రతి అవసరతలో కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆల్రైట్. మరి ఈరోజు అటువంటి దేవుణ్ణి మన యొక్క వివాహంలోకి తీసుకువెళ్తున్నామా, మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నామా, మన యొక్క కెరియర్లోకి, మన యొక్క ప్రతి కొరతలోకి తీసుకువెళ్తున్నామా, లేకపోతే ఉట్టి ఆదివారానికి మాత్రమే పరిమితం చేస్తున్నామా, ఉట్టి మందిరానికి వరకు మాత్రమే పరిమితం చేస్తున్నామా? ఆర్ వి లిమిటింగ్ గాడ్? బికాస్ గాడ్ డజంట్ వాంట్ టు బి లిమిటెడ్. కానీ ఆయనని మనం ఒకవేళ బంధించాలంటే ఆయన మన జీవితంలో బంధింపబడతాడు. కానీ దేవా, నువ్వు నా జీవితంలో ఏ పరిమితి లేకుండా, నువ్వు నా జీవితంలో పని చేయమని అడిగితే దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. హల్లెలూయా. నా యొక్క ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట నేను చూపించాలనుకుంటున్నాను. యేసయ్య కానా వివాహానికి వచ్చాడు, కానీ కానా వివాహానికి రావాలంటే
ఆయన మొట్టమొదటిగా ఆహ్వానింపబడ్డాడు. ఐ అండర్స్టాండింగ్. జీసస్ వాజ్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. మనము ఆ యొక్క వచనాలు చూస్తాం. యోహాను సువార్తలో ఏమని ఉంటుందంటే, యేసయ్య ఆయన శిష్యులు వివాహానికి ఆహ్వానింపబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా వస్తాడు. యేసయ్యను మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు యేసయ్య ఖచ్చితంగా వస్తాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే, యేసయ్యను మనం ఆహ్వానిస్తున్నామా? ఎందుకంటే ఆహ్వానము వెంబడే అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఆహ్వానాన్ని ఏది వెంబడించిందంటే అద్భుతము ఆహ్వానాన్ని వెంబడించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్యను ఆదివారం వరకు మాత్రమే లిమిట్ చేస్తున్నావా, లేకపోతే నీ దినదిన జీవితంలోకి యేసయ్యని ఆహ్వానిస్తున్నావా? Are you inviting Jesus into your daily lives, or are you only limiting God for Sunday? ఆయన నీ యొక్క ప్రతి ఇరుకులోను కూడా ఆయన స్పందించడానికి ఇష్టపడుతున్నాడు. Are you understanding what I'm saying? నీ యొక్క ప్రతి ఇరుకులో కూడా, నీ యొక్క ప్రతి చిన్న అవసరతలో కూడా ఆయన స్పందించడానికి ఇష్టపడుతున్నాడు. మరి అటువంటి స్పందించడానికి ఇష్టపడేటువంటి దేవుణ్ణి మనం ఎందుకు పరిమితి చేస్తున్నాము? Why are you limiting? దేవా, నేను ఎలా పరిమితి చేయకుండా ఉండాలంటే, నువ్వు నీ యొక్క ఖాళీతనం గురించి ఆయనతో చెప్పాలి. నువ్వు ఆయన ఖాళీతనం, నీ యొక్క ఖాళీతనము ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ ఎంప్టీనెస్? నీ యొక్క వెలుతు ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడ ఖాళీగా ఉన్నావు అక్కడ ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే మనం మరియమ్మను చూసినట్లయితే, మరియమ్మ డైరెక్ట్గా యేసు ప్రభుతో ఏమని చెప్పిందంటే, వారికి ద్రాక్షారసము లేదు అనేటువంటి మాట చెప్పింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్ వాజ్ నాట్ ఎజెండా, ఏమీ లేదండి. చాలా సింపుల్. వారి యొక్క కొరత ఏదైతే ఉందో ఆ కొరతను డైరెక్ట్గా తీసుకెళ్ళి యేసు ప్రభు చెప్పింది. కానీ మనం ఎలా చెప్తామంటే, మనం ఒక 10 పాయింట్ ఎజెండా ఉండాలేమో అనుకుంటాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి డూ. ఇంకో విషయం చూడండి. మరియమ్మ ఆ యొక్క కొరత బయటపడక మునుపే, ఆ యొక్క సిగ్గు బయటపడక మునుపే, ఆ యొక్క సంతోషము అయిపోక మునుపే మరియమ్మ ఆ యొక్క కొరతను గమనించి, ఆమె ఆ యొక్క కొరతను వెంటనే తీసుకెళ్ళి ఎవరైతే ఆ యొక్క కొరతను తీర్చగలడో ఆయన ముందు మాత్రమే డైరెక్ట్గా పెట్టింది. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్? నువ్వు మొట్టమొదటిగా నీ యొక్క కొరతను ఎవరి ముందు పెడుతున్నావు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏమైందమ్మా? ఇబ్బందులండి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు. దేవుని ముందు పెట్టావా? లేదండి, నా ఫ్రెండ్స్ని అడిగానండి, నా బంధువులను అడిగానండి, బంధుమిత్రులను అడిగానండి. నో, డిడ్ యూ కీప్ ఇట్ బిఫోర్ గాడ్? డిడ్ యూ ప్లేస్ ఇట్ బిఫోర్ గాడ్? నువ్వు దేవుని ముందు ఆ యొక్క విజ్ఞాపనను పెట్టావా? దేవుని ముందు ఆ యొక్క కొరతను పెట్టావా? మరియమ్మను మనం చూస్తే చూడండి, వివాహం జరుగుతుంది, సందడిగా ఉంది. అక్కడ ఆ యొక్క ద్రాక్షారసం అయిపోతున్నటువంటి సమయంలో మరియమ్మ డైరెక్ట్గా ఎవరైతే ఆ యొక్క కొరత తీర్చగలడో ఆయన దగ్గరికి మాత్రమే వెళ్ళింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మెనీ ఆఫ్ అ టైమ్స్ వి రన్ ఫ్రమ్ పోల్ టు పోల్. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర పరిగెడతా ఉంటాము. కానీ ఆమె యేసయ్య దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలుసండి? చాలా సింపుల్గా వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పిందంటే, వారికి ద్రాక్షారసము లేదు. ఏంటండి? వారికి ద్రాక్షారసము లేదు, అంతే, సింపుల్. అది యాక్చువల్గా ఏంటో తెలుసా? అది ప్రార్థన. దట్ ఇస్ అ ప్రేయర్. మనం దాన్ని గమనిస్తే దట్ ఇస్ అ ప్రేయర్. ఆమె చేసింది ఏంటంటే, వారికి ద్రాక్షారసం లేదయ్యా, ఆ ద్రాక్షారసం వారికి ఇవ్వగలవా? అంతే. ఒక్కోసారి మనం అనుకుంటాం, అంత చిన్న ప్రార్థన పనికిరాదండి అంటే. అదే స్వచ్ఛమైన ప్రార్థన. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు ఆ యొక్క స్వచ్ఛమైన ప్రార్థన నీలో ఉందా, లేకపోతే మేడప్ ప్రేయర్ ఉందా? మేడప్ ప్రేయర్ తెలుసా మీకు? మీకు తెలియదేమోలేండి, మీరు చాలా పుణ్యాత్ములు. మేడప్ ప్రేయర్ ఎలా ఉంటుందో తెలుసండి? ఆ ప్రార్థన, దానికి అర్థం కూడా మనకు తెలియదు, ఎక్కడో వినుంటాము. సౌండింగ్ బాగుండాలి, ఫస్ట్ కూడా సౌండింగ్ అండి. దేవుడు నీ యొక్క సౌండింగ్ చేత ఆయన ఏమీ మెప్పు పొందడు. ఐ యు అండర్స్టాండింగ్? కొంతమంది ప్రార్థిస్తున్నప్పుడు వాయిస్ మాడ్యులేట్ చేస్తారు, మార్చేస్తూ ఉంటారు, దాన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు అనుకుంటావు దేవుని ఆ సౌండింగ్ విని దేవునికి స్పందిస్తాడు. సౌండింగ్ విని దేవుడు స్పందించడు. మరియమ్మ ఎలాగడిగింది? వారికి ద్రాక్షారసము లేదు. స్వచ్ఛమైన ప్రార్థన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క ప్రార్థన ఎట్టి రీతిగా ఉంది?
ఈరోజు నీ యొక్క ప్రార్థన ఎట్టి రీతిగా ఉంది? చాలా సులభంగా, చాలా సింపుల్గా నువ్వు ఆయనకు చెప్పొచ్చు. ఏమనంటే, ప్రభువా, నా బ్యాంకులో నేను పొదుపు చేసుకున్న డబ్బులు అయిపోయింది. సింపుల్. ప్రభువా, నాలో ఉండేటువంటి శక్తి అయిపోయింది. వెరీ సింపుల్. ప్రభువా, నా ఇంట్లో సంతోషము, ఆనందము అయిపోయింది. వెరీ సింపుల్, వెరీ సింపుల్. షీ నేమ్డ్ ఇట్. ఆమె దానికి పేరు పెట్టింది. ఆ పేరుని తీసుకెళ్ళి యేసయ్య చెప్పింది, ప్రభువా, ఈ యొక్క ద్రాక్షరసము అయిపోయింది. అంతే, సింపుల్. మనకి తెలియనటువంటి ప్రార్థనలు, కొంతమంది ఏవో పదాలు చెప్తూ ఉంటారు. అసలు ఆ పదాలు నాకే తెలియదు, ఎక్కడ విన్నారు, ఏంటి, అసలు దీని అర్థం ఏంటి అని తెలుసుకోవడానికి నాకు ఆ ప్రార్థనలో సగం మైండ్ ఎగిరిపోద్ది. వెల్, ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యు ఆర్ యూజ్డ్ టు ఇట్, వెరీ వెల్, ఫైన్, నో ప్రాబ్లం. కానీ అర్థం తెలియకుండా ఎవరో ఏదో వాడారని చెప్పి అటువంటి ప్రార్థనలు కాదండి దేవుడు ఆలకించేది. దేవుడు జవాబిచ్చేది స్వచ్ఛమైన ప్రార్థనకి. హల్లెలూయా. స్వచ్ఛమైన ప్రార్థన. ఈ ఉదయాన్న యేసయ్య మరియమ్మ ప్రార్థనకి ఎలా జవాబిచ్చాడు తెలుసా? మరియమ్మ అంది, వారికి ద్రాక్షరసము అయిపోయిందంది. వెంటనే యేసుప్రభు ఏమన్నాడంటే, ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేం పని, నా గడియ ఇంకా రాలే. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అదే సమాధానం కానీ ఈ దేవుడు మీకు ఇచ్చిండుంటే వెంటనే మీరు దేవుడి మీద కోపం పెట్టేసి, హై, నేను ఎంత అడిగితే నువ్వు అది చేయవా చెప్పి we try to create something which is not existing. కానీ ఇక్కడ ఏమైందంటే, మరియమ్మ యేసయ్య యొక్క జవాబు పెద్ద పట్టించుకోలేదు అనిపించింది నాకైతే. పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? యేసయ్యకి చెప్పిందంటే యేసయ్యకి అప్పగించేసింది. ఎలా చెప్పగలనంటే, వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఆమె ద్రాక్షారసము అయిపోయింది అని చెప్పంగానే వెంటనే ఏం చేసింది తెలుసా? యేసయ్య చెప్పాడు, నా గడి ఇంకా రాలేదంటే వెంటనే ఆమె శిష్యుల వైపు తిరిగి, ఆ యొక్క పరిచారకుల వైపు తిరిగి, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, ఆ పరిచారకులు చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది అదేంటి యేసే మాటకి గౌరవం లేదా? నో, ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఆనర్ ఓవర్ దేర్. అక్కడ యేసే మాటకి గౌరవం లేదా అని కాదండి. అక్కడ మరియమ్మకి తెలుసు యేసయ్య మాత్రమే ఆ యొక్క కొరతను తీర్చగలడని. హల్లెలూయా. అక్కడ తెలిసినటువంటి మాట ఏంటో తెలుసా? సంతోషాన్ని తిరిగి యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. ఆర్ యు అలైవ్? సజీవంగా ఉన్నారా? ఆర్ యు అలైవ్? యేసయ్య మాత్రమే నీ యొక్క సంతోషాన్ని తిరిగి ఇవ్వగలడనేటువంటి విషయం మీకు తెలుస్తుందా? ఆర్ యు అండర్స్టాండింగ్ ఇట్? ఆల్రైట్. సో ఆ యొక్క విషయం తెలిసినప్పుడు మరియమ్మకి తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన ఎలా తీరుస్తాడో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆయన మాత్రమే తీరుస్తాడని. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పింది, ఈయన ఏం చేస్తాడు నాకు తెలీదు, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని వెళ్ళిపోయింది. ఆమేన్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, దెర్ ఇస్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, మేక్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దాట్. దాని ఇంకో విషయం కూడా నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక్కసారి మనం దేవునికి అప్పగిస్తే, ఒక్కసారి మనం దేవుని యొక్క ఆ యొక్క ప్రార్థనలో మనం దేవునికి అప్పగిస్తే, మరలా రెండోసారి మనము ఆయన జోలికి వెళ్ళనవసరం లేదు. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. బీ రెడీ ఫర్ యాక్షన్ వెన్ యూ ప్రే. ఆమేన్. ఏమండి? బీ రెడీ ఫర్ యాక్షన్. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది చేయండి. చూడండి, ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది, అది చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఏంటదంటే, ద్రాక్షరసము అయిపోయింది. ఏమంటే ద్రాక్షరసం అయిపోతే వాళ్ళు మనమైతే ఏం చేస్తాం? ఏ షాప్కో కొట్టుకెళ్ళి ద్రాక్షరసం కొనుక్కొస్తాం, రైట్? లేదు, ద్రాక్ష పళ్ళు మన తోటలో ఉంటే అక్కడ నుండి పిండి ద్రాక్షరసం తయారు చేసి ఇస్తాం. కావాల్సిన అవసరత ఏంటి? ద్రాక్షరసము. ఏసేమన్నాడు, ఆ బాణల్ని నీళ్ళతో నింపన్నాడు. ఏంటిది? అదే పరిచారకుడిగా కానీ నువ్వు ఉండుంటే, అదే సేవకుడ స్థానంలో నువ్వు ఉండుంటే, నువ్వు నీ యొక్క మరకతంతా వాడి, నీ యొక్క లాజికల్ రీజనింగ్ అంతా వాడి నువ్వేం చెప్పేవాడు తెలుసా? అయ్యా, వాళ్ళకి కావాల్సింది ద్రాక్షరసం, వాళ్ళకి కావాల్సింది ద్రాక్షరసం. నువ్వు నీళ్ళేమంటున్నావేంటి?
ఫ్యాసినేటింగ్ థింగ్ అబౌట్ దిస్ సర్వెంట్స్. ఈ యొక్క పరిచారకులకు ఉండేటువంటి ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, మరియమ్మ చెప్పింది ఆయన ఏం చెప్తాడు అది చెయ్యంటే వెంటనే వెళ్ళిపోయింది మరియమ్మ. ఈయన అన్నాడు సరే బాణలతో నీళ్లు నింపమన్నాడు. ఏం నింపమన్నాడు అండి? నీళ్లను. వాటర్ వాటర్ వాటర్. జాగ్రత్త గమనించండి, దేవుని సూచనలు తరచుగా మీ అవసరానికి సంబంధం లేనట్లు కనబడుతుంది, కానీ దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో అది చేస్తే మీ యొక్క అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. నామాను తెలుసా మీకు? నామానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠవ్యాధి వస్తే నామాను ఈ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు ఇలా కుష్ఠవ్యాధి వచ్చిందంటే సరే వెళ్ళు ఆ బురద నదిలో 7 సార్లు మునిగి అన్నాడు. ఎన్నిసార్లు? 7. ఎక్కడ? బురద. మన యొక్క లాజికల్ రీజనింగ్ ఏం చెప్తుంది? ఏంటి, ఆల్రెడీ నాకు కుష్ఠరోగం ఉంది, ఇప్పుడు ఆ బురద మురికి నీళ్ళలో నేను మునిగితే దానికి ఉండేటువంటి బ్యాక్టీరియా నాకు అంటుకొని నా స్కిన్ డిసీజ్ వస్తుందండి. హలో, థ్యాంక్ గాడ్ నామాన్ ఈ రోజుల్లో పుట్టలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నామాన్ కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నాడు వెళ్ళు 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 అని చెప్ప చిన్న అమ్మాయి అంటే వెళ్ళాడు. ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు. ఏం పోవాలి? కుష్ఠరోగం. ఎక్కడ మునగాలి? నదిలో, మురికి నీళ్ళలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధవరాలకి డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ విధవరాలు అప్పుల పాలైపోయింది, డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ విధవరాల దగ్గర ఏమీ లేదు. ఈ ప్రవక్త అంటాడు వెళ్ళి ఇంకొంచెం అప్పు చేసుకొని రా అంటాడు. ఏంటది? పాత్రలు. వెళ్ళి పొరుగు వారి దగ్గర పాత్రలు పట్టుకోండి. ఆల్రెడీ అప్పులో ఉన్నాను, ఇంకా పాత్రలు ఎందుకు? ఆల్రెడీ అప్పులో ఉన్నాను, ఇంకా పాత్రలు ఎందుకు? నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురుకి చేపలు కావాలి. పేతురుకి ఆ యొక్క వేట పడలేదు ఆ రోజు. పేతురుకి వేట పడకపోతే పేతురు దగ్గరికి ఏసీ వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? పేతురు పద, ఇప్పుడా వేళ కాలని వేళ ఇదా, ఈ టైం కాదు, పద అంటాడు. పద ఎక్కడికి? సముద్రం లోపలికి. పద లోపలికి వెళ్దాం పద. అదేంటయ్యా చేపలు అక్కడెందుకు దొరికితే? పద నువ్వు అక్కడికి వెళ్ళి పద అంటాడు. ఎండ వస్తుంటే ఈ టైంలోనా? ఆల్రెడీ రాత్రి అంతా చేపలు పట్టే వచ్చాను, ఏం పడదు, పద వెళ్ళు అంటాడు. వెళ్ళు ఇటువైపు అంటాడు, వేస్తాడు. పట్టజాలనటువంటి చేపలు. హల్లెలూయా. నీ అవసరత ఒకటైతే దేవుడు ఏది చేయమంటే అది చెయ్యు, నీ ప్రతి అవసరత తీర్చివేయబడుతుంది. హల్లెలూయా. మెనీ టైమ్స్ మీకు విషయం తెలుసా? మెనీ టైమ్స్ ఇట్ ఇస్ ఆర్ లాజికల్ రీజనింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ us. మన యొక్క మర్కత, ఆ యొక్క ఆలోచన విధానమే మన యొక్క ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంది. అనేకసార్లు దేవుడు అంటాడు నువ్వు ఇటు వెళ్ళదు అటు వెళ్ళంటే, అటు వెళ్తే ఇంకా దూరం కదా, అటు వెళ్తే ఇంకా చిక్కులు కదా. నో, డూ వాట్ ఎవర్ గాడ్ సేస్. హల్లెలూయా. ప్రక్కవారి తిరిగి చెప్పండి, దేవుడు ఏం చేయమంటే అది చెప్పండి, అది చేయండి అని చెప్పండి. దేవుడు ఏం చేయమంటే అది చేయండి. ఆమేన్. నా వైపు చూశారు కదా చాలామంది. విషయం ఏంటంటే ఆ యొక్క వింతైనటువంటి ఆజ్ఞలోనే ఆ యొక్క ఆన్సర్ దాగుని ఉంటుంది. మీకు అర్థం కాలేదు. ఇందాక నేను మీ పక్కలు చెప్పమని చెప్పాను కదా, మీరు చెప్పకుండా నా వైపు చూశారు కదా. మీరు చెప్తే ఆ చెప్పడంలోనే మీ యొక్క ఆన్సర్ దాగునుందన్న విషయం మీరు గమనించలేదు. ఆయన ఏదైతే చెయ్యమన్నాడో అదే చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క ప్రశ్న ఈ ఉదయకాలం ఏంటంటే, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయగలడా అనేటువంటిది కాదండి నా ప్రశ్న. నా యొక్క ప్రశ్న ఏంటంటే, మరియమ్మ ఆ యొక్క సేవకులతో, ఆ యొక్క పరిచారకులతో ఏదైతే సిద్ధపరిచిందో, ఆ యొక్క పరిచారకుల యొక్క మనసుని ఎలాగైతే సిద్ధపరిచిందో, ఏమని? ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అనేటువంటి మాట, అదే నేను మీకు కూడా ఈరోజు బోధించాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేయండి. ఎక్కడ వరకు? అంచుల మట్టుకు, పూర్తిగా, సంపూర్ణంగా. ఉదాహరణకి మనము ఆ యొక్క మాట చూడండి, 7వ వచనం చూస్తే మనకి ఇలా ఉంటుంది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం కావాలి కదా, ఫస్ట్ క్వశ్చన్ రాలే. అయ్యా ఎక్కడ వరకు నింపాలి? అడగలే. అయ్యా నీళ్ళు ఎక్కడి నుండి తేవాలి? అడగలే. యేసు ప్రభు ఎందుకు ఈ కాలంలో తిరిగి రావడానికి భయపడుతున్నాడు అంటే, మీరు ప్రశ్నలు అడిగి చంపేస్తారేమో అని భయపడేమో. ప్రశ్నలు అడగడం మానేయండి, విధేయత చూపించండి.
ఆమేన్. లాజికల్ రీజనింగ్ ఒక ఆయన వాడాడు కదా ఆ కాలంలో. నినివేకి ఆయన పేరేంటి? లాజికల్ రీజనింగ్ వాడటం వల్ల ఎక్కడ తేలాడు? సముద్ర చేప గర్భంలో. మన స్వంత లాజికల్ రీజనింగ్ వాడితే అలాగే ఉంటుంది. వాట్ మేక్స్ సెన్స్ టు యూ డజంట్ మేక్ సెన్స్ టు గాడ్. వాట్ మేక్స్ సెన్స్ టు గాడ్ డజంట్ మేక్ సెన్స్ టు యూ. అవసరం లేదు మనకి. ఆయన ఏదైతే చెప్తాడో అది చేయండి. హల్లెలూయా. ఒకానొక సమయంలో యేసు ప్రభు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, పన్ను చెల్లించాలట. పన్ను చెల్లించాల్సి వస్తే ఆయన దగ్గర మామూలుగా హీఈస్ అ వెరీ రిచ్ మ్యాన్. ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం అంతా అయిపోతే, ఎందుకంటే పేదలకు ఎప్పుడు పడితే అప్పుడు ఫీడ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన జనసమూహం కావాల్సినటువంటి ఆహారం పెడతా ఉంటాడు. యేసు ప్రభు ఒక రోజు అన్నాడు, సరే వెళ్ళు, అక్కడ చేప నోట్లో నీకు ఒక సెక్కం దొరుకుతుంది, తీసుకొని వచ్చి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ? డబ్బులా? అక్కడ ఎందుకు దొరుకుతుంది? అడగలే. యేసే చెప్పాడు, వీరు వెలిచి తీసుకొచ్చారు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, అందరూ చెప్పండి. అంచుల మట్టుకు. ఎక్కడి వారు నింపారు? అంచుల మట్టుకు నింపారు. అంచుల మట్టుకు. ఇప్పుడు అదే సేవకులు కొంచెం వాటర్ వేసి నింపేసామయ్యా అని చెప్పచ్చు కదా? చెప్పలే. సగం వాటర్ వేసి నింపేసామయ్యా అని చెప్పచ్చు. నో, టిల్ ద బ్రిమ్ అని ఉంటుంది. అంటే అంచుల మట్టుకు అది నిండినంత వరకు. హల్లెలూయా. ఈ ఉదయ కాలము నువ్వు దేవుని యొక్క మాటకు ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు? ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు? అంచుల మట్టుకు విధేయత చూపిస్తున్నావా, లేదంటే నీకు తగినంత విధేయత చూపిస్తున్నావా? అనేక సార్లు మనకి నచ్చినంతే కదా మనం విధేయత చూపిస్తాము. మనకి నచ్చినంత వరకు మాత్రమే మనం విధేయత చూపిస్తాం కదా. కానీ దేవుడు ఏదైతే మీకు చెప్పాడో, ఏ విషయంలో అయితే చెప్పాడో, అది క్షమాపణ విషయంలో అయి ఉండొచ్చు, దశమ భాగం విషయంలో అయి ఉండొచ్చు, తిరిగి నీ యొక్క రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి సమయం విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే నీవు ఆ యొక్క రహస్య పాపం చేస్తున్నావు కదా, దాన్ని మానుకోమని చెప్పాడు, ఆ విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు సేవించేటువంటి విషయంలో అయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నీవు అంచులు మట్టుకు నాకు విధేయత చూపించట్న్నాడు. కానీ మనం ఎక్కడి వరకు అంటే మనకి నచ్చినంత వరకు మనం మాత్రమే చేస్తున్నాము. అండ్ వి స్టిల్ ఎక్స్పెక్ట్ అ మిరకల్ ఇన్ దాట్ మూమెంట్. బట్ దేవుడు అంటున్నాడు, నీ యొక్క అద్భుతము నీ యొక్క సంపూర్ణ విధేయతలో ఉంటుంది. నాట్ ఇన్ యువర్ ఓన్ ఒబీడియన్స్, ఇన్ ద బ్రిమ్, టు ద బ్రిమ్. హల్లెలూయా. అంచుల మట్టుకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అద్భుతము ఎలా జరిగిందో తెలుసా? ఎలా జరిగిందంటే, సామాన్యులు విధేయత చూపినప్పుడు. ఆ పరిచారకులు ఎవరండి? యాజకులా? కాదు. ఆ పరిచారకులు ఎవరండి? వారు ఏమైనా దేవుని యొక్క శిష్యులా? కాదు. వారు దే ఆర్ ఆర్డినరీ పీపుల్. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాధారణమైనటువంటి వారు విధేయత చూపిస్తే అసాధారణమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆమేన్, 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 ఆమేన్. సాధారణమైనటువంటి వారు విధేయత చూపిస్తే అసాధారణమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కానీ విషయం ఏంటంటే, నువ్వు ఆ యొక్క అద్భుతము ఎప్పుడు జరుగుతుంది అని వేచి ఉండొద్దు. ఆ యొక్క విధేయతలోనే ఆ యొక్క అద్భుతం దాగునుంది. ఆ యొక్క అద్భుతము విధేయతలోనే దాగునుంది. మీకు ఒక ప్రశ్న అడుగుతానండి. వారు ఆ యొక్క బాణంలోకి ఏమేశారు? నీళ్ళేశారు. బాణంలోకి నీళ్ళేసినప్పుడు ఆ బాణంలో ఏముంటుంది? నీళ్ళు ఉంటుంది. ఆ బాణం నుండి ఆ యొక్క నీళ్ళు తోడారు. తోడినప్పుడు ఆ యొక్క పనివారు, ఆ యొక్క పరిచారకులు ఏం చూసుంటారు? నీళ్ళే చూసుంటారు. ఎందుకు? ఆ పరిచారకులు అక్కడ కూడా, అయ్యో బాబు ఏంటండి ఇలాగా వాటర్ అంతా కూడా ఇలాగా ద్రాక్షరసంగా మారిపోయిందని చెప్పలా. ఆ యొక్క పరిచారకులు ఆ యొక్క నీళ్ళను తోడి మరలా ఎవరికి ఇచ్చారంటే, ఆ యొక్క వివాహం యొక్క యజమానుడికైనా ఉంటుంది. ద మాస్టర్ ఆఫ్ ద వెడ్డింగ్. ఓకే. ఆ యజమానుడంట ఆ యొక్క ద్రాక్షారసము తాగి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి, ఆయన దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి చెప్పారంట, అయ్యా ఎవరైనా ఏమని ఉంటుంది? శ్రేష్టమైనది చివరిని ఉంచుతారా? నో 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 నో. నా క్వశ్చన్ ఇప్పుడు ఆ శ్రేష్టమైన పక్కన పెట్టండి. నా యొక్క ప్రశ్న ఏంటంటే, అద్భుతం ఎక్కడ జరిగిందండి? వీరు నీళ్ళు వేసినప్పుడు జరిగిందా? నీళ్ళు తోడుతున్నప్పుడు జరిగిందా? లేకపోతే వారు గ్లాసులో వేసినప్పుడు జరిగిందా? ఎక్కడ జరిగింది? ద పాయింట్ ఇస్, ఐ డోంట్ నీడ్ టు నో. నాకు తెలుసుకోవాల్సిన అవసరత లేదు. నాకు తెలుసుకోవాల్సినటువంటి ఒకే ఒకటి ఏంటదంటే, నా యొక్క అద్భుతము
నా విధేయతలో దాగునుంది. హల్లెలూయా. మై మిరకల్ ఇస్ దేర్ ఇన్ మై ఒబీడియన్స్. అందుకే ఆయన నీ యొక్క అద్భుతం చేయడానికి ఆయన ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల నుండి ఏమి తేడండి. ఆయన ఏదో లేనటువంటి వాడుకుందామని చెప్పి ఆశపడ్డాడు. నీ ఇంట్లో ఇప్పటికే ఉన్నదానినే ఆయన వాడుతాడు. హల్లెలూయా. మీ ఇంట్లో ఏం దాగునుంది, మీ ఇంట్లో ఏం దాగునుంది, దానినే ఆయన వాడుతాడు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యువర్ హౌస్, దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు యూజ్. మనము 6వ వచనం చూసినట్లయితే 6 రాతి బాణులు అక్కడే నిలబడి ఉన్నాయంట. ఎక్కడ? అక్కడే. యేసే దేని వాడాడు? అదే రాతి బాణలు వాడాడు. మనం ఏమనుకుంటాం? దేవా, నా జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఏంటంటే గుళ్ళు ఉంటాయి కదా, మెట్లెక్కి వెళ్ళాలి, మోకాల మీద వెళ్ళాలి, చేతుల మీద వెళ్ళాలి, గుండు గీసుకోవాలి. నో, దేవుడు అంటున్నాడు, నీ అద్భుతము నీ ఇంట్లోనే పెట్టాను, దాన్ని వాడుతాను, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. యువర్ మిరకల్ ఇస్ హిడెన్ ఇన్ యోర్ హౌస్. నీ ఇంట్లోనే ఆ యొక్క సాధారణమైనటువంటిది రోజు చూస్తూ ఉంటాం. అది ఏమీ కూడా మనకి చాలా చక్కగా కంటికి ఏం కనబడదు, విరసంపుగా ఏం కనబడదు, చూడడానికి ప్రాబబ్లీ సాధారణంగా ఉంటుందేమో. దేవుడు అంటున్నాడు, ఆ సాధారణమైనటువంటి దాన్నే వాడుతాను, అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాను. మనం 2వ రాజులు గ్రంథంలో చూస్తున్నట్లయితే ఆ యొక్క విధవరాలు ఆమెకి ఏముందంటే అప్పు ఉంది, భయంకరమైన అప్పు ఉంది. ఎలీషా ఆ విధవరాల దగ్గరికి వెళ్తాడు. ఏమని అడుగుతాడు? అమ్మా, మీ ఇంట్లో ఏముంది? ఏం లేదండి, కొంచెం నూనె ఉందంటే ఎలీషా ఏమంటాడు తెలుసా? పద, నీ మొత్తం అప్పు ఆ కొంచెం నూనెతో తీర్చేస్తానంటాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క కొంచెం నూనె ఆ యొక్క అప్పంతా కూడా తీర్చేసింది. మోషే అంటాడు, అయ్యా, నా దగ్గర సైన్యం లేదు, నా దగ్గర రాజ్యం లేదు, ఏమీ లేదు అంటే నీ దగ్గర నీ చేతిలో ఏముందని అడుగుతాడు మోషేని. మోషే అంటాడు, నా చేతిలో కాపరి కర్ర ఉందయ్యా అంటాడు. పద, ఆ కాపరి కర్రను వాడి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేద్దామంటాడు. హల్లెలూయా. ఆ యొక్క బానిసత్వం నుండి ఇశ్రాయేలుని విడిపిస్తానంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముందంటే ఆ యొక్క చిన్న అబ్బాయి దగ్గర లంచ్ బాక్స్ ఉంది. ఆ లంచ్ బాక్స్ లో ఏముందో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ప్రభు అంటాడు, పద తీసుకురా అంటాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు చాలు, 5,000 మందికి నేను భోజనం పెడతానంటాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇస్ దేర్ విత్ ఇన్ యూ, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ, దేవుడు అంటున్నాడు, నేను దానిని వాడతానంటున్నాడు. హల్లెలూయా. నేను దానిని వాడతానంటున్నాడు. నువ్వు ఎక్కడో చూడొద్దు, నువ్వు దూరంగా చూడొద్దు. నువ్వు నీలో ఏదైతే ఉందో, నీ దగ్గర ఏదైతే ఉందో దానిని నువ్వు వాడటం మొదలుపెట్టు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సాధారణమైనటువంటి ఉద్యోగము, ఆ సాధారణమైనటువంటి చిన్న ఇల్లు, ఆ సాధారణమైనటువంటి వాహనము, దేవుడు అంటున్నాడు, దాన్ని నేను వాడతానంటున్నాడు. నువ్వు అనుకుంటావు సాధారణమైనటువంటి స్కిల్ సెట్ అయ్యా, నాకేమి పెద్దగా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి స్కిల్ కూడా లేదు, నాకు ఇంగ్లీష్ కూడా రాదు ప్రభువా అని నువ్వు అంటున్నావు. దేవుడు అంటున్నాడు, మోషేను గుర్తు తెచ్చుకో. ఆయన మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, ఆయన వాడినటువంటి వాడిని నిన్ను వాడలేనా అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుడు నిన్ను వాడుకోవడానికి ఒకే ఒక షరతు, అదేంటంటే ఆ యొక్క అంచుల మట్టుకు విధేయత చూపించు. God says, I'm ready to use it. I'm ready to use it. నువ్వు అనుకుంటున్నావు, నువ్వేం చూస్తున్నావు అంటే నీ దగ్గర ఏదైతే లేదో అది నువ్వు చూస్తున్నావు. దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే వాడుతాను, దాని ద్వారానే నేను దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మన యొక్క వంతు చాలా సులభమండి. మన వంతు ఏంటో తెలుసా? నీరు నింపడమే. వాటర్ ఎక్కడ దొరకదు? ప్రతి చోట దొరుకుతుంది. ఎక్కడ దొరకదు? ప్రతి చోట లభిస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నీళ్ళనిస్తే నేను తిరిగి ద్రాక్షరసంగా మార్చేస్తాను అంటున్నాడు. ఆమేన్. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు సాధారణమైనది ఇస్తే నేను అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆ సాధారణమైనది ఇవ్వడానికి ప్రాముఖ్యంగా దేవుడు కావాల్సింది ఏంటంటే నీ యొక్క విధేయత. గాడ్ వాంట్స్ యువర్ ఒబీడియన్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ వైన్ అవుట్ ఆఫ్ వాటర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క సాధారణమైనటువంటి భాగము, నీ యొక్క నీళ్లు దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు అలా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా యొక్క ద్రాక్షారసం ఇస్తాను.
నువ్వు ఏదైతే ఇవ్వగలవో అది ఇవ్వంటున్నాడు దేవుడు. నేను ఏదైతే చేయగలనో అది చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు ఈ దగ్గర ఏదుంటే దాన్ని వాడంటున్నాడు. నేను నా పరలోకంలో ఏదైతే ఉన్నదో దాన్ని నేను రప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ యొక్క పరిచారకులు ఎప్పుడు కూడా వారు ద్రాక్షరసం చేయలేరు. అదే రీతిగా యేసయ్య ఎప్పటికీ కూడా ఆ యొక్క నీళ్లను మొయ్యలేడు. మీరు గమనించాల విషయం. యేసయ్య ఆయన భాగం ఆయన చేశాడు, పరిచారకులు వారి భాగం వాళ్ళు చేశారు. ఐ యు అండర్స్టాండింగ్ సంథింగ్? అర్థమవుతుంది నేను చెప్తుంది. నీ యొక్క భాగం నువ్వు చేయాలి. నీ యొక్క భాగం నువ్వు చేసిన తర్వాత, దేవా నువ్వు నీ భాగము పెండింగ్ ఉంది ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే శ్రేష్టమైన ద్రాక్ష రసము ఖాళీ అయిన తర్వాతే వస్తుంది. శ్రేష్టమైన ద్రాక్ష రసము ఖాళీ అయిన సమ్ ఆఫ్ us ఆర్ నాట్ ఎంప్టీ. మనం ఖాళీ చేసుకోం. మనల్ని మనం పూర్తిగా అంతా నేనే. వీఆర్ సో ఫుల్ ఆఫ్ అవర్ సెల్వ్స్. దేవుడు అంటున్నాడు, నీ యొక్క బాణలు ఖాళీ అయితే ఆ బాణలు నేను వాడతానంటున్నాడు. నీ హృదయం ఖాళీ అయితే నీ హృదయాన్ని నేను వాడతానంటున్నాడు. నీ యొక్క మనసు ఖాళీ అయితే నీ మనసు నేను వాడతానంటున్నాడు. నీ బలం అయిపోతే నీ నూతన బలం ఇస్తానంటున్నాడు. ఎవరైతే యెహోవా కొరకు వేచిందరో వారు అలయక నూతన బలము పొందుకుందరు. హల్లెలూయా. దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దర్ స్ట్రెంగ్త్. వారు సొమ్మసిల్లరు, వారు అలయక వారు నూతన. How many of you want a new strength in your life? Come on church. ఎంతమందికి నూతన బలం కావాలి? లేచి నిలబడదాం. Let's ask for new strength right now. ఈరోజే ఇప్పుడే ఆ యొక్క నూతన బలం అడుగుదాం. ఈరోజే దేవా నీవు ఆ యొక్క నూతన బలం నాకు దయచేయమని అడుగుదాము. మనము బిఫోర్ వి ఆస్క్ I want to show you. యోహాను సువార్త 2:10 చివరి భాగం చూపిస్తాను మీకు. నీవు ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకుంటివి. ఎవరన్నారా మాట? వివాహానికి వచ్చినటువంటి గెస్ట్స్ ఏమన్నారో తెలుసా? అయ్యా, ఎవరైనా శ్రేష్టమైనది మంచి ద్రాక్షరసము ముందు ఇస్తారు కదా, నువ్వేంటి శ్రేష్టమైనది చివరినిస్తున్నావు? ఎవరైనా ఫస్ట్ మంచిది ఇచ్చి తర్వాత నాసిక రకాన్ని ఇస్తారు. మేము మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రెస్టారెంట్కి వెళ్ళంగానే మేము అన్నాం, నీకేం కావాలో అది ఆర్డర్ ఇచ్చేసి మేము తినేస్తామన్నాం. ఆయన ఫస్ట్ డిష్ తెచ్చాడు. నోట్లో ఇలా పెట్టుకోగానే పరలోకం నా మైండ్లో ఓపెన్ అయిపోయిందండి. ఏముంది బాబా అనుకున్నాను. రెండో తెచ్చాడు, కొంచెం తక్కువ కానీ బాగుంది. మూడో ఐటెం తెచ్చాడు, ఓకే యావరేజ్. నాలుగో ఐటెం తెచ్చాడు, ఇంకా పర్లేదండి. ఈ లోక మర్యాద ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ శ్రేష్టమైనది ఇచ్చేస్తారు, అక్కడి నుండి పతనమే దిగజారడమే. ఫస్ట్ డే ఆఫ్ మ్యారేజ్, ఓ సూపర్, హ్యాపీయెస్ట్, ఎక్సలెంట్. సెకండ్ డే సూపర్, థర్డ్ డే సూపర్, ఫస్ట్ ఇయర్ ఎక్సలెంట్, సెకండ్ ఇయర్ గుడ్, థర్డ్ ఇయర్ యావరేజ్, ఫోర్త్ ఇయర్ బిలో యావరేజ్, ఫిఫ్త్ ఇయర్ ఫ్లాప్, సిక్స్త్ ఇయర్ అట్టర్ ఫ్లాప్, సెవెంత్ ఇయర్ అమ్మ బాబో ఎందుకురా నాయనా అని తలబట్టుకుంటారు. దట్స్ ద వరల్డ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ నా యేసయ్య విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అంటున్నాడు, నీ శ్రేష్టమైనది నేను నీకు తర్వాత ఇస్తానంటున్నాడు. నీ శ్రేష్టమైనది నీకు తర్వాత ఇస్తాను. ఇంకా అర్థం కాలేదు కదా? దాని అర్థం ఎలా ఉంటుందో తెలుసా? అదే వివాహాన్ని వాడతాను. ఫస్ట్ ఇయర్ ఎక్సలెంటా, సూపర్ అంటాడు. సెకండ్ ఇయర్ దానికి మించిన బ్లాక్ బస్టర్ ఇస్తానంటాడు. థర్డ్ ఇయర్ దానికి మించిన సంతోషం ఇస్తానంటాడు. 4వ సంవత్సరం మీ ఆవిడ వదిలిపెట్టమంటాడు. హల్లెలూయా. 5వ సంవత్సరం మీ ఆవిడ వదిలిపెట్టం కాదు కదా, నీకు కావలసినంత సంతానం ఆవిడ ద్వారా ఇస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. The best is yet to come. Hallelujah. Are you understanding? అర్థమవుతుందా? ఉండే కొద్దీ అది ఇంకా రుచికరంగా మారుతుంది. అది యేసయ్య విధానం. యేసయ్య విధానం కావాలా, లోక విధానం కావాలా? యేసయ్య విధానం కావాలా, యేసయ్య విధానం కావాలా? చూడండి, ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా యేసయ్య విధానం కావాలంటే
మొట్టమొదటిగా యేసయ్యని మనము ఆహ్వానించాలి. ఎందుకో తెలుసా? ఎక్కడైతే యేసయ్య వచ్చాడో అక్కడ సంతోషకరమైనటువంటిది అయిపోయింది. ఓకే, కానీ యేసయ్య వచ్చాడు. ఏదైతే సంతోషానికి సూచనగా ఉందో అదే మరలా తిరిగి నిర్మించాడు. కానీ ఎలాగా? పాత దానికన్నా శ్రేష్టమైనదిగా. హల్లెలూయా. పాత దాని చెప్పడం కూడా దేవుని స్తోత్రాలు చెల్లించు. పాత దానికన్నా శ్రేష్టమైనదిగా. దేవుని యొక్క వరస ఎప్పుడు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. శ్రేష్టమైనది వడ్డించబడేటప్పుడు అనుకుంటావు, అబ్బా ఇది బెస్ట్ రా అనుకుంటావు. దేవుడు అంటున్నాడు, పిక్చర్ అభి బాకీ హే దోస్త్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అవలే ఇంకా ఇస్తానంటున్నాడు, అవ్వలేదు ఇంకా ఇస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు అయ్యా ముందు రోజులు బాగుండి అంటున్నాడు. నో. యేసయ్యని ఆహ్వానించు. when Jesus stands, the water is going to turn into the best wine. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ యొక్క నీరు శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం కింద మార్చివేయబడుతుంది. అందుకే కదా ఈ కడవరి మందిరము మహిమ మునుపటి మందిరపు మహిమ కన్నా మించినటువంటిది అంటున్నాడు. హల్లెలూయా. ఈ కడవరి మందిరపు మహిమ ముందుండేటువంటి దానికన్నా, నువ్వు పాత నిబంధన గ్రంథం చదువుతావు అనుకుంటావు, దేవా ఏం అద్భుతాలు చేసావయ్యా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసావు, కుష్ఠరోగులు బాగు చేసావు, గుడ్డువాన్ని స్వస్థపరిచావు అంటున్నావు. నేను చెప్తున్నాను, ఈ యొక్క కడవరి మహిమ, కడవరి మందిరము మునుపటి మందిరము కన్నా గొప్ప మహిమైనటువంటిది. హల్లెలూయా. అప్పుల్లో అద్భుతం జరగాలంటే దేవుడి దిగి రావాలేమో. కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఇప్పుడు నీలో ఉంటాను, నువ్వే ఆ అద్భుతం చెయ్యునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క దేహము, నీ యొక్క శరీరము ఆయన ఆలయం కింద అందుకే మార్చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము God wants to use the ordinary to do the extraordinary. ఆమెన్. సాధారణంగా ఉన్నాను ప్రభువా, కానీ నువ్వు నన్ను వాడితే నేను అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాను అనేటువంటి వారు నీ యొక్క 2 చేతులు పైకెత్తి దేవునికి చెప్పు, ప్రభువా నేను నన్ను వాడయ్యా. ఆ యొక్క రాతి బాణలను ఎలాగైతే వాడావో ఈ ఉదయము నీవు నన్ను వాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఆ యొక్క నాలోని ఎండిపోయినటువంటి ఆ యొక్క ద్రాక్షారసము దేవా నీవు నూతనమైనటువంటి తైలముతో నింపమని ప్రార్థిస్తున్నాం. కమ్ ఆన్ చర్చ్, ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడుగు. దేవుడు ఒక గొప్ప కార్యము నీలో చేస్తాడు ఈరోజు. దేవుణ్ణి అడుగు, దేవా నీవు నన్ను వాడు ప్రభువా అని అడుగు. కమ్ ఆన్ చర్చ్, జస్ట్ యూజ్ దిస్ టైం. ఈ యొక్క సమయాన్ని వాడు, వృధా పరుచుకోవద్దు. ఈ యొక్క సమయాన్ని వాడు. నీ యొక్క నోరిని తెరువు. నీ యొక్క నోరిని తెరిచి నీవు దేవుణ్ణి అడుగు, ప్రభువా నా యొక్క శరీరంలో ఏదైతే నేను నశించిపోయి ఉన్నానో, ఏదైతే నేను కోల్పోయి ఉన్నానో దానిని నీవు తిరిగి వాడమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎందుకంటే యేసయ్య ఉంటే శ్రేష్టమైనది ఎప్పుడు కూడా వెనకుండదు. ఎప్పుడు కూడా శ్రేష్టమైనది వస్తూనే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య ఆ యొక్క మొదటి సూచక క్రియ గలిలయలోని కానాలో చేసిన తర్వాత ఆయన మహిమ బయలుపరిచిన వాక్యం ఉంటుంది. ఈరోజు ద రీజన్ వై గాడ్ వాంట్స్ టు యూజ్ యూ, దేవుడిని ఎందుకు వాడుకోవాలని ఆశపడుతున్నాడంటే, దేవుడిని నేను ఎందుకు ఆయన స్వస్థపరచాలని ఆశపడుతున్నాడంటే, దేవుడిని నేను ఎందుకు ఆ యొక్క సంపూర్ణ స్వస్థత నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే, ఎందుకంటే నీ ద్వారా ఆయన మహిమను పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయం ఒక చిన్న నిజంగా జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్తాను, దెన్ వీ కెన్ గో ఇన్ టు ప్రేయర్. జాగ్రత్త వినండి, ఈ యొక్క చిన్న సంఘటన వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏమీ భోజనం తినలేకపోయాడు. ఎప్పటి నుండి తెలుసా? పుట్టుకతో. ఎందుకంటే పుట్టడమే ఆయన ఒక కేసుతో పుట్టాడు. ఏంటదంటే, ఇది నేను కొంచెం చదవాలి, అందుకే నేను రాసి పెట్టుకున్నాను. గ్యాస్ట్రోపారసిస్ అనేటువంటి ఒక జబ్బుతో ఆయన పుట్టాడు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇది 2000 అమెరికా దేశంలో జరిగినటువంటి సంఘటన. ఇది ఆయన
పుట్టుకతోనే ఈ యొక్క సమస్యతో పుట్టాడు. 16 సంవత్సరాలు ఆయన భోజనం చేయలేకపోయాడు. 16 సంవత్సరాలు ఆయన భోజనం చేయలేకపోయాడు. మరి ఎలా బ్రతికాడంటే, ఆయనకు ఒక సర్జరీ జరిగింది. సర్జరీ జరిగి ఆయనకి పొట్టలో ఆ యొక్క ట్యూబ్స్ అన్నీ కూడా పెట్టారనమాట పొట్టలో. ఓకే, ఎందుకంటే ఇంటెస్టైన్స్ పని చేయట్లేదు, ఆయనకి డైజెస్ట్ అవ్వట్లేదు, ఏం తిన్నా అరగట్లేదు, బయటికి రావట్లేదు, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. డాక్టర్స్ అన్ని ప్రయత్నించారు, ఏం అవ్వట్లేదు అని చెప్పి ట్యూబ్లు పెట్టారు. ఆ ట్యూబుల ద్వారా ఫుడ్ ఎక్కిచ్చేవారు అనమాట. అంటే ఫుడ్ అంటే సెలైన్స్ అవన్నీ ఎక్కిచ్చేవారు. నవంబర్ నెలలో 2011వ సంవత్సరం, జాగ్రత్తగా గమనించండి, డేట్లతో సహా చెప్తున్నాను. నవంబర్ నెల 2011వ సంవత్సరంలో సంఘములో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆయన మీద చేతులుంచి ప్రార్థించాడు. ఒక సాధారణమైనటువంటి సంఘ సభ్యుడు ఆయన పైన చేతులుంచి ప్రార్థించాడు. చేతులుంచి ప్రార్థించగా ఆ అబ్బాయి అన్నాడు, నాకు ఏదో ఒక ఎలక్ట్రిసిటీ నా బాడీలో నుండి పాస్ అయినట్టు నాకు అనిపించింది అని చెప్పి అన్నాడు. తల్లి అనుకుంది, సరే ఏదో అయింది అని చెప్పి ఆ రాత్రి కొంచెం భోజనం పెట్టింది. ఫర్ ద ఫస్ట్ టైం 16 సంవత్సరాలలో మొట్టమొదటిసారి ఆ అబ్బాయి ఆ రాత్రి భోజనం చేశాడు. ఏ పొట్టయితే ప్యారలైజ్ అయిపోయి 16 సంవత్సరాలు ఉందో, అదే పొట్ట 16 సంవత్సరాల తర్వాత సాధారణమైనటువంటి వ్యక్తి ప్రార్థన చేయగా ఆ పొట్ట జీర్ణించుకునే శక్తి పొందింది. అంత మాత్రంతోనే అయిపోలేదు. 4 నెలల తర్వాత డాక్టర్స్ ఆ పొట్టలో ఉండేటువంటి ట్యూబ్స్ అన్నిటిని కూడా తీసేశారు. హల్లెలూయా. పొట్టలో ఉండేటువంటి ట్యూబ్స్ అన్ని కూడా తీసేశారు. అంతటితోనే అయిపోలేదు. ఏప్రిల్ నెల 2019వ సంవత్సరం, ఏప్రిల్ నెల 2019వ సంవత్సరం ఆ అబ్బాయి ఆ ట్యూబ్స్ తీసేసి 7 సంవత్సరాలు అయింది. సంతోషంగా ఉన్నాడు, సుఖవంతంగా ఉన్నాడు, చక్కగా అన్నీ తినేస్తున్నాడు. ఇది ఆ అబ్బాయి యొక్క నిజమైన ఫోటో పెట్టండి. దిస్ ఇస్ దట్ బాయ్. హల్లెలూయా, దిస్ ఇస్ దట్ బాయ్. ఎంత సంతోషంగా ఉన్నాడంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డాక్టర్స్ చెప్పారు ఈ అబ్బాయికి ఏమైందో అర్థం కాలేదండి అన్నారు. డాక్టర్స్ అన్నారు, మాకు అసలు అర్థం కాలేదండి, 16 సంవత్సరాలు తిననటువంటి ఆహారము ఈ అబ్బాయి అకస్మాత్తుగా ఎలా తింటున్నాడో నాకు అర్థం కాలేదన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రాత్రి సాధారణమైనటువంటి ఆ యొక్క పాత్రను నా మహిమైశ్వర్యుడు, నా యొక్క ఘనతకు పాత్రుడు, నా యొక్క రాజాది రాజు ఆ యొక్క సాధారణమైనటువంటి పాత్రను వాడి ఆ కుమారుడిలోకి స్వస్థతను తీసుకొచ్చాడు. హల్లెలూయా. That is what science can't understand. That is what డాక్టర్స్ కాంట్ అండర్స్టాండ్. నేను చెప్తున్నాను ఈ ఉదయకాలము ఎవరెవరికైతే అస్వస్థతగా ఉందో మీ యొక్క శరీరంలో, కమ్ ఆన్ రైజ్ యువర్ హ్యాండ్, మీ యొక్క రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. వేర్ ఎవర్ యూ హ్యావ్ పెయిన్ ఇన్ యువర్ బాడీ, నీ యొక్క శరీరంలో ఎక్కడైతే నీకు నొప్పి ఉందో, ఎక్కడైతే ఏ భాగంలో అయితే నీకు నొప్పి ఉందో, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఓవర్ దట్ పార్ట్. నీ యొక్క రైట్ హ్యాండ్ని ఆ యొక్క ప్రాంతంలో పెట్టు. ఆ యొక్క భాగంలో ఎక్కడైతే నీకు నొప్పి ఉందో, ఎక్కడైతే నీకు అస్వస్థత ఉందో, ఎక్కడైతే ఇల్నెస్ ఉందో, ఆ భాగంలో నీ యొక్క రైట్ హ్యాండ్ని పెట్టు. రైట్ హ్యాండ్ పెట్టి చెప్పు, ప్రభువా నన్ను స్వస్థపరచు. సింపుల్ ప్రేయర్, నేమ్ ఇట్, దానికి పేరు పెట్టు, ప్రభువా నాకు స్వస్థపరచు. అంతే, సింపుల్. కీప్ యథార్థమైనటువంటి ప్రార్థన చేయండి. ఏదో నోటికి వచ్చిన పదాలు వాడొద్దు. యథార్థమైన ప్రార్థన. ఎవరెవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, నీ యొక్క 2 చేతులు పైకెత్తి పరలోకం వైపు చాపి చెప్పు, దేవా నా యొక్క ఆర్థిక ఇబ్బంది నీ ముందు పెడుతున్నాను. దేవా నాకు డబ్బులు లేవు ప్రభువా. దేవా నా జీవితంలో డబ్బు లేదు. జస్ట్ నేమ్ ఇట్. ఏం చేయాలో కూడా చెప్పొద్దు. దేవునికి ఏం చేయాలో చెప్పొద్దు. ఎందుకంటే మనకు తెలియదు దేవుడు ఏం చేస్తాడో. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదే చెయ్యునుగాక. మనకు నచ్చిందొద్దు. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావు అది చేయమని చెప్పు. హల్లెలూయా. నీకు ఏదైతే అవసరం ఉందో, కుటుంబ కలహాలు ఉన్నటువంటి వారు నీ యొక్క రైట్ హ్యాండ్ని పైకెత్తి, దేవా నా కుటుంబాన్ని, ప్రభువా నా కుటుంబంలో కలహాలు ఉన్నాయని చెప్పి. అంతే, జస్ట్ నేమ్ ఇట్. దేవా నా కుటుంబంలో కలహాలు ఉన్నాయి ప్రభువా, ఏం చేయాలో చెప్పొద్దు. ఏదైతే నీ కొరత ఉందో అది మాత్రమే చెప్పు. ఏదైతే నీ యొక్క కొరత ఉందో అది మాత్రమే చెప్పు. ఈ ఉదయకాలము నా దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. నా
దేవుడు నీ జీవితంలో పనిచేసేటువంటి దేవుడు. నా దేవుడు నీ యొక్క ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే దేవుడు. కమ్ ఆన్ చర్చ్, జస్ట్ నేమ్ ఇట్. ఏం చేయాలో చెప్పొద్దు, నువ్వు ఉట్టి చెప్పు, నీ కొరత ఏంటో చెప్పు, నీ అవసరత ఏంటో చెప్పు, అంత మాత్రమే. జస్ట్ నేమ్ ఇట్ బిఫోర్ గాడ్. ఈ ఉదయకాలము నువ్వు ఆ యొక్క నిశ్శబ్దంగా ఉండొద్దు. ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ హార్ట్. మరియమ్మ ఎలాగైతే అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పిందో, నువ్వు నీ జీవితంలో అదే చెప్పు. దేవా, నా జీవితంలో సంతోషం అయిపోయింది, నా జీవితంలో సేవింగ్స్ అయిపోయాయి, నా జీవితంలో ఆరోగ్యం అయిపోయింది, నా జీవితంలో ఏదైతే నీ జీవితంలో అయిపోయిందో జస్ట్ నేమ్ ఇట్ టుడే. కమ్ ఆన్ చర్చ్, నోరు తెరిచి చెప్పు. దేవా, నా జీవితంలో ఏది అయిపోయిందో, నా జీవితంలో ఏమైందో. కమ్ ఆన్ చర్చ్, జస్ట్ సరెండర్ బిఫోర్ గాడ్. ఎందుకంటే మరియమ్మ చేసిందే చేద్దాం ఈరోజు. మరియమ్మ ఏం చేసిందంటే యేసయ్యకు ఏదైతే కొరత ఉందో అది చెప్పింది, మిగిలింది ఆయన చూసుకున్నాడు. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది యేసయ్య వైపు తిరుగుదాం, యేసయ్యతో మాట్లాడదాం, యేసయ్యతో చెప్దాము. అవును యేసయ్య, సాధ్యము కానిది సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. ఈ ఉదయకాలము మనం ఆ యొక్క ప్రార్థనకు వెళ్తుండగా ఒక్క మాట గుర్తుపెట్టుకోనండి. ఏంటదంటే, మీ ఖాళీ బాణకు పేరు పెట్టు. ఎక్కడైతే నువ్వు లేచి నిలబడ్డావో, ఎక్కడైతే నీ యొక్క చేతిని పెట్టావో, ఎక్కడైతే నువ్వు చెయ్యెత్తావో, అది నీ యొక్క ఆరోగ్యం అవ్వచ్చు, నీ యొక్క ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నీ యొక్క సమాధానం అవ్వచ్చు, నీ యొక్క శాంతి అవ్వచ్చు, నీ యొక్క వివాహం అవ్వచ్చు. దెర్ ఇస్ సంబడి ఇన్ దిస్ హౌస్. నీ యొక్క వైవాహిక జీవితం అంత బాలేదు. గాడ్ ఇస్ సెయింగ్, ఐఎమ్ రెస్టోరింగ్ యువర్ మ్యారేజ్ టుడే. నీ యొక్క వివాహాన్ని నేను తిరిగి స్థాపింపజేస్తున్నాను. నీ యొక్క విరిగిపోయినటువంటి బంధాన్ని నేను తిరిగి స్థాపింపజేస్తున్నాను. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. Come on church, receive the healing of God. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే. ఈ ఉదయకాలము నీ యొక్క బాణ ఏమై ఉందో చెప్పు దేవునికి. ప్రభువా, నా యొక్క కొరత ప్రభువా, నా యొక్క కొరతనైనా నీ ముందు పెడుతున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన ఏదైతే నీ జీవితంలో ఆల్రెడీ పెట్టి ఉన్నాడో, దాన్ని వాడు. దేవుడు అంటున్నాడు, నేను దానే వాడుతాను అంటున్నాడు. కానీ ప్రాముఖ్యంగా దేవునికి మనం చూపించాల్సింది ఏంటంటే ఆ యొక్క విధేయత. మరియమ్మ సందేహము లేకుండా యేసు మాత్రమే ఆ యొక్క కొరతను నింపగలడు అని నమ్మింది. అందుకే యేసయ్య ఏం చెప్పినా పట్టించుకోలేదు. శిశువులకి ఆ యొక్క పరిచారకులు చెప్పింది, ఆయన ఏం చెప్తే అది చేయని. ఈరోజు నువ్వు ఆయన ఏమి చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధేయతలోనే దేవుడు నీ యొక్క అద్భుతాన్ని దాచిపెడుతున్నాడు. There is something bigger, stronger, greater that God is going to do in your life. ఈ ఉదయకాలము దేవుడు చేయబోయేటువంటి గొప్ప కార్యము ఏదో దాచిపెట్టాడు. జస్ట్ unravel it today. దేవా, సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు. Come on church, bring up the spirit of God. విశ్వాసపూర్వకంగా ఆయన సన్నిధిలో సమర్పించుకుందామా? నీటిని చీల్చి బాటను వేసి
నరులను నడిపించేనే, బండను చీల్చి దాహము తీర్చా నీటిని పుట్టించేనే. ఓ నీటిని తీర్చి జ్ఞానను వేసి నరులను నడిపించేనే. ఓ బండను చీల్చి దాహము తీర్చా నీటిని పుట్టించేనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడిచెనే, నీటిని అణచెనే. నీలను ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడిచెనే, నీటిని నడచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే, జీవజలమైన నా యేసయ్యా సాధ్యం those who are having problems in their stomach areas, ఎవరెవరికైతే వారి యొక్క స్టమక్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఐ డోంట్ నో, ఇట్ క్యాన్ బి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఇట్ క్యాన్ బి menstrual problem for girls, it can be digestion problems. Place your right hand over your stomach. ఎవరెవరికైతే ఈ యొక్క దీంతో సమస్య ఉందో మీ యొక్క రైట్ హ్యాండ్ పై మీ యొక్క పొట్ట మీద పెట్టండి. ప్లేస్ ఇట్ ఆన్ యువర్ స్టమక్. సాధ్యము కానిది ఏదీ లేదు. Just sing it out, sing it. God is going to heal you right now. Just keep on singing, keep on singing. పాడుతూ ఉండండి. Come on church, heal, let there be healing. సాధ్యము కానిది విశ్వాసం కట్టు కట్టు, విశ్వాసాన్ని కట్టు. ఓ సాధ్యము కానిది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే క్రీస్తులో. Same time, just opposite. There are back problem. There is a back problem. You have back problems. Place your right hand over your back. ఎవరికైతే మీ యొక్క వీపులో సమస్యలు ఉందో, వీపులో మీ యొక్క రైట్ హ్యాండ్ మీ యొక్క వీపు మీద పెట్టుకోండి. జస్ట్ ప్లేస్ ఇట్ ఓవర్ యువర్ హ్యాండ్, ఓవర్ యువర్ బ్యాక్. మీ యొక్క వీపు పైన మీ యొక్క రైట్ హ్యాండ్ పెట్టుకోండి. గాడ్ రిలీజ్ యువర్ హీలింగ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. దేవా నీ నామములోనైనా ఎవరెవరైతే వారి యొక్క చేతులు ప్రభువా దేవా వారి యొక్క వీపు పైన పెట్టుకున్నారో, వారి యొక్క పొట్ట పైన పెట్టుకున్నారో, యేసు నామములోనైనా నీ యొక్క స్వస్థత కార్యము, లెట్ యువర్ హీలింగ్ వాక్ ఇన్ దేర్ బాడీస్ రైట్ నౌ. దేవా నీ యొక్క స్వస్థత కార్యమునైనా లెట్ యువర్ హీలింగ్ వాక్ ఆఫ్ ఫాదర్. దేవా వారిపైన నీ యొక్క స్వస్థత, నీ యొక్క స్వస్థత. కమ్ ఆన్ చర్చ్, లెట్ దేర్ బి అ హీలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క స్వస్థత, యేసుక్రీస్తు యొక్క స్వస్థత. ఓ సాధ్యము కానిది ఏదీ లేదు, ఓ అన్నీ సాధ్యమే.
Let the Spirit of God flow. సాధ్యము కానిది ఏదియు లేదు, అన్నీ సాధ్యమే క్రీస్తులో. over your head. మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు, ఎవరెవరికైతే మైగ్రేన్ ప్రాబ్లం ఉందో, keep it over your mind, keep it over your head. Let there be healing in Jesus name. Let there be healing, oh Father. ఒక సిస్టర్, యాక్చువల్గా ఒక సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పారు ఫ్యూ డేస్ బ్యాక్. ఐఎమ్ అనేబుల్ టు రిమెంబర్ హౌ మెనీ డేస్ బ్యాక్. ఏమని చెప్పారంటే, బ్రదర్ మీరు ఆ రోజు ఎవరెవరికైతే మైగ్రేన్ ప్రాబ్లం ఉందని చెప్పారో వారికి స్వస్థత అని చెప్పి మీరు పలికారు. యా, డ్యూరింగ్ ద మీటింగ్స్ షీ మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. అప్పటి నుండి అప్పటి వరకు 7 సంవత్సరాలు ప్రతిరోజు ఆమెకి మైగ్రేన్ ప్రాబ్లం వచ్చిందట. ఎవ్రీ డే భయంకరమైన హెడేక్లోనే పనికెళ్ళేదట. ఎవ్రీ డే భయంకరమైన ఆ యొక్క మైగ్రేన్ ప్రాబ్లం ఉండేదట. ఆ మీటింగ్ రోజు the word that I released is healing for your migraine headache, and she received it. అప్పటి నుండి మరలా ఆ యొక్క మైగ్రేన్ హెడేక్ తిరిగి రాలేదంట. యేసు నామములో ఎవరెవరైతే మీ యొక్క తలపైన చేతులు పెట్టారో, యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. మరలా తిరిగి ఆ యొక్క మైగ్రేన్ నెవర్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. నెవర్ లెట్ దేర్ బి హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. ఓ సాధ్యము కానిది ఏదియు లేదు, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదు, అన్నీ సాధ్యమే క్రీస్తులో. Somebody is having a sweat issue. I don't know how to describe it. Sweat radha, I don't know. Excess sweat, I don't know. But whatever it is, wherever you are, let your healing come down upon you right now. You're unable to talk about it. God is there to heal you right now. నీ యొక్క స్వస్థత, ఎవరికైతే ఆ యొక్క స్వస్థత కావాలో, నీ యొక్క రైట్ హ్యాండ్ని, లెఫ్ట్ హ్యాండ్ని పరలోకం వైపు నీ యొక్క చేతులు చాపు. ఎస్, let there be your healing in Jesus name. In Jesus name, oh Father, let your healing touch your people, oh Father. దేవా, నీ యొక్క కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను. Let your healing be. సాధ్యము కానిది ఏదీ లేదే, అన్నీ సాధ్యమే. యేసయ్యా, నీ వైపు ఎవరైతే తిరుగుతారో వారి జీవితంలోనైనా స్వస్థత. Lord, tonight we believe in the name of Jesus. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా యేసు నామములో నమ్ముతున్నాము. ఏ నామమైతే కానా వివాహములో నీటిని ద్రాక్షరసముగా మార్చిందో, ఈ ఉదయకాలమున మా యొక్క అస్వస్థతను స్వస్థతగా మార్చబోతుంది ప్రభువా. దేవా, a financial problem. This is not only about Sister Jessiran, this is also regarding somebody else. They have a court issue. Yeah, court issue. Let's pray over that court issue. Deva, ఉండేటువంటి ప్రతి కోర్ట్ ఇష్యూని నైనా దేవ యేసు నామంలో దాన్ని తొలగిస్తున్నాం రాజా. దేవ, వ్యతిరేకంగా ఉండే ప్రతిది యేసు నామములో తొలగింపబడును గాక. నీ కార్యం అక్కడ జరుగును గాక. దేవా, ఈ క్షణమే ప్రభువా. ఓ లార్డ్, let every word change, oh Father. Lord, every enmity be gone in Jesus name. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా నీవు చేయబోతున్నటువంటి ఈ యొక్క క్రియలు దేవా, ఇక్కడ జరిగినటువంటి ప్రార్థన కన్నా బహు గంభీరమైనటువంటి సాక్ష్యాలు మేము వినబోతున్నాము. దేవా, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు ప్రభువా నీవు. ఈ ఉదయకాలమైనా
వాట్ ఎవర్ ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్, దేవా ఈ ఉదయకాలం ప్రభువా ఆ యొక్క ప్రతి ప్రాబ్లంకి యేసు నామములో సెలవు ప్రకటిస్తున్నామయ్యా. దేవా మరలా తిరిగి రాకూడదు రాజా. ఈ ఉదయకాలంనైనా లెట్ యువర్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్ టేక్ ప్లేస్. నరాల బలహీనత, దర్ మెనీ థింగ్స్ పాపింగ్ అప్. నరాల బలహీనత, లెట్ దోస్ నర్వ్స్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. లెట్ దోస్ నర్వ్స్, ఏ నరాలైతే ఎవరెవరికైతే నరాల బలహీనత ఉందో యేసయ్య రక్తము ఆ యొక్క నరాల ద్వారా ప్రవహిస్తుంది. గమనించండి, మీకు స్వస్థత కార్యము దేవుడు చేయబోతున్నాడు ఈ ఉదయకాలమున. దేవా నీవు షడ్రకు, మేషకు, అబేద్నెగోను ప్రభువా ఎలాగైతే అగ్నిగుండంలో నుండి నువ్వు కాపాడావో ప్రభువా, దేవా ఆ యొక్క బలిపీఠం మీదనైనా నీవు ఎలాగైతే అగ్నిని కురిపించావో దేవా, ఆ యొక్క నరకపు మంట నుండి ప్రభువా నీవు ఎలాగైతే రక్షించావో దేవా, నీ యొక్క అగ్నిని ప్రభువా మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. లెట్ యువర్ ఫైర్ కమ్ డౌన్ అపాన్ us, ఫాదర్. యేసు ప్రభువా నీవు మా యొక్క జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాము, మా యొక్క ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం దేవా. ఆ రోజు నేను కానా వివాహంలోకి ఆహ్వానించినప్పుడు నీవు వచ్చావు నైనా, అదే రీతికి ఈరోజునైనా మా యొక్క జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాము, మా యొక్క ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము, మా యొక్క వివాహాల్లోకి ఆహ్వానిస్తున్నాము, మా యొక్క శరీరంలోకి ఆహ్వానిస్తున్నాము దేవా. ఏదైతే నశించిందో, ఏదైతే ఆవిరి అయిందో, ఏదైతే అయిపోయిందో దానిని నీవు మరలా తిరిగి స్థాపింప చేయబోతున్నావు దేవా. నీవు ఏదైతే చేయమంటావో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. సంపూర్ణంగా అంచులు మట్టుకు ఈ ఉదయకాలము నీ యొక్క బాణను నింపడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క బాణలో ద్రాక్షరసమును సృష్టిస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ. ఈరోజు చెప్పు, నేను విశ్వసిస్తున్నాను, శ్రేష్టమైనది నా ముందుంది. హల్లెలూయా. దిస్ వీక్ యు ఆర్ గోయింగ్ టు సీ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క ఘనతను మనం ఈ వారం చూడబోతున్నాం. నీ యొక్క కుటుంబం ఏం చెప్తుందో కాదు, నీవేం నమ్ముతున్నావో అది ప్రాముఖ్యము. ఈరోజు ఈ ఉదయకాలమున నీ యొక్క కొలీగ్స్ ఏమంటున్నారో దాని గురించి కాదు, ఈ ఉదయకాలం నీవేమి విశ్వసిస్తున్నావు దాని గురించి. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావు. జస్ట్ పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ ఇట్ అంటున్నాడు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంనైనా నీవు మాకు చేసినటువంటి యొక్క గొప్ప పరిచర్య బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడినటువంటి విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కార్యాలైనా అనేకమైనటువంటివి దేవా. నీ కుమారుడు ప్రభువా జ్ఞానేశ్వరునైనా ఎలాగైతే ఆ యొక్క హాఫ్ నైట్ ప్రేయర్లో తను వినిపించుకున్నటువంటి ఆ యొక్క విన్నపాన్ని, శుక్రవారం రాత్రి అర్ధరాత్రి వినిపించుకున్నటువంటి ఆ యొక్క విన్నపాన్ని సోమవారము మంగళవారం కల్లా ప్రభువా ఆయనకు ఉద్యోగాన్ని ఎలాగైతే నూతన ఉద్యోగాన్ని ఇచ్చావో దేవా, ఈ ఉదయకాలంనైనా ఎవరైతే ఇక్కడ వినిపించుకున్నారో ఎవ్రీ ప్రేయర్ దట్ ఈస్ ప్రేడ్ ఓవర్ హియర్, నాకు తెలుసునైనా నీవు సోమవారం కల్లా మంగళవారం కల్లా యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ దెమ్ బ్యాక్ ఆఫ్ ఫాదర్. దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ టెస్టిమనీస్. ఆ యొక్క సాక్ష్యాలు నిన్ను మహిమపరచడానికి, నీలో ఇంకా విశ్వాసాన్ని బలపరచడానికి నిలబెట్టుము, నీ కార్యాలు చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.